అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు. ఫైర్ అంటూ మొదలై వైల్డ్ ఫైర్ తో మొత్తం దేశాన్ని ఊపేసిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అల్లు అర్జున్. ఇంకా చెప్పాలంటే దేశ విదేశాల్లో కూడా తన హవా చాటుకున్న గనుడు. ఆస్ట్రేలియా గడ్డ మీద సైతం పుష్పకి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అందుకు నిదర్శనం రీసెంట్ గా వైజాగ్ క్రికెటర్ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి బ్యాట్ తో తగ్గేదేలే అనే మేనరిజం ఇవ్వగానే అక్కడ లోకల్ కామెంటేటర్స్ మొత్తం పుష్ప అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాదు అక్కడ మ్యాగజైన్స్ లో సైతం ఇదే టైటిల్ తో న్యూస్ వేయడం అనేది గమనార్హం. దీన్ని బట్టి అర్థమవుతోంది పుష్ప స్థాయి ఎలాంటిదో. 2024లో ఆఖరిలో వచ్చిన పుష్ప 2 ద రూలింగ్ తో సినీ ఇండస్ట్రీని ఊపేసింది. భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో ప్రమేయం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే ఊపు. పుష్ప భారీ కలెక్షన్స్ అందుకు తార్కాణంగా నిలిచాయి. వసూళ్ల వర్షం బాక్సాఫీస్ దగ్గర తుఫాను సృష్టించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని టికెట్స్ తెగడం, హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ప్రతి మల్టీప్లెక్స్ కలకలలాడడం చూశారు. ఇప్పుడు ఈ సినిమాని చైనాలో సైతం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు పుష్ప అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది ఎన్నో సంవత్సరాలు హీరో డైరెక్టర్ మధ్య ఉన్న ఎమోషన్ కూడా. అల్లు అర్జున్ ఇమేజ్ ని అమాంతంగా పెంచేసింది ఈ సినిమా. నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్ మార్చేసింది. ఇదంతా అల్లు అర్జున్ మేనియా అన్నట్టుగా మారిపోయింది. ఒకనాడు మల్లు అర్జున్ అంటే మలయాళీలు పిలుచుకుంటే ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా బలా అర్జున్ అంటూ పొగుడుతున్నారు. సినిమాలతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన మీద సాగిన నెగిటివిటీని దాటాల్సి వచ్చింది. అదే సమయంలో కేసులు, ఇతర అడ్డంకులు అధిగమించాల్సి వచ్చింది. సవాళ్లను ఎదుర్కొంటేనే చరిత్ర సృష్టించగలమన్నట్టుగా పుష్ప 2 చుట్టూ సాగిన దుష్ప్రచారాన్ని పూర్తిగా దాటేసి తమ మార్కు చాటుకోవడంలో బ్లాక్ బస్టర్ కొట్టేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది. సినిమా మామూలుగా సక్సెస్ అయితే అల్లు అర్జున్ కి ఇంత గుర్తింపు రాకపోయేదేమో. కానీ కొందరు రాజకీయ నేతలు, ఇతర అధికార యంత్రాంగం కలిసి ఆటంకాలు కలిగించినప్పటికీ తొనకకుండా బెనకకుండా ముందడుగు వేసిన హీరోగా అల్లు అర్జున్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అయ్యారు. తెర మీదనే కాకుండా రియల్ హీరోగా అభిమానుల ముందు నిలిచారు. అక్కడక్కడ కొన్ని ఒడిదొడుకులు ఉన్నా సరే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనడంలో సక్సెస్ అయ్యారు. అందుకే ఈ సంవత్సరానికి ఇండస్ట్రీకి బిగ్ హిట్ అనేది ఇచ్చాడు. బన్నీ ద గ్రేట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాని చైనాలో సైతం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు పుష్ప అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది ఎన్నో సంవత్సరాలు హీరో డైరెక్టర్ మధ్య ఉన్న ఎమోషన్ కూడా. అల్లు అర్జున్ ఇమేజ్ ని అమాంతంగా పెంచేసింది ఈ సినిమా. నేషనల్ అవార్డు విన్నర్ రేంజ్ మార్చేసింది. ఇదంతా అల్లు అర్జున్ మేనియా అన్నట్టుగా మారిపోయింది. ఒకనాడు మల్లు అర్జున్ అంటే మలయాళీలు పిలుచుకుంటే ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా బలా అర్జున్ అంటూ పొగుడుతున్నారు. సినిమాలతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తన మీద సాగిన నెగిటివిటీని దాటాల్సి వచ్చింది. అదే సమయంలో కేసులు, ఇతర అడ్డంకులు అధిగమించాల్సి వచ్చింది. సవాళ్లను ఎదుర్కొంటేనే చరిత్ర సృష్టించగలమన్నట్టుగా పుష్ప 2 చుట్టూ సాగిన దుష్ప్రచారాన్ని పూర్తిగా దాటేసి తమ మార్కు చాటుకోవడంలో బ్లాక్ బస్టర్ కొట్టేసిన వైనం అందరినీ ఆకట్టుకుంది.